ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాం తండ్రి. నీ వాక్యము చేత మాతో మాట్లాడము దేవా. మాకు ఆశీర్వదించి ఈ వాక్యం అనుగ్రహించుము. ఈ ఉదయకాల సమయంలో వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకునే మనస్సును అనుగ్రహించి తండ్రి, నీవు మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోధా పత్రిక ఒకే అధ్యాయము గనుక 17వ వచనం నుండి 19వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకున్నాం. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. అంత్య దినములలో ఎలాంటి వారు బయలుదేరతారని ప్రభు అయిన యేసు ఇచ్చిన హెచ్చరికను మరలా ఇక్కడ యూదా మనకు జ్ఞాపకం చేస్తున్నారు. తమ యొక్క శరీర కార్యములను బట్టి, శరీర ఆశలను బట్టి, ఇచ్చలను బట్టి నడుచుకునేవారు అనేకులు బయలుదేరి దేవుని మార్గములో నుండి నిన్ను తొలగించేదానికి, ఆయనను దూషించేవారిగా, ఆయనను అవమానపరిచేవారిగాను ఉంటూ నిన్ను తప్పుదారి పట్టించేవారిగా అనేకులు బయలుదేరతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది ఈ దినములో ఎంత సత్యమై ఉన్నది. అనేక మంది బయలుదేరినారు, దేవుని పేరట కూడా బయలుదేరినారు. అనేకులు దేవుని యొక్క పేరట బయలుదేరి విశ్వాసులను సహితము మోసగించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసు తన సేవకుని ద్వారాగా చెప్పిన ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు నీ యొద్దకు వచ్చి దేవుని కార్యములు మాట్లాడేటప్పుడు స్తుతిస్తున్నారా, దేవుని గణపరుస్తున్నారా, ఆయన నామాన్ని గణపరుస్తున్నారా అని నీవు పరీక్షించుకోవాలి. కొందరు దేవుని యొక్క పేరట వస్తారు, కరపత్రాలు ఇస్తారు. ఆ కరపత్రాల్లో దేవుని కార్యములను తమకు ఇష్టం వచ్చిన రీతిగా మలచుకుంటారు. దేవుని యొక్క కార్యములు తమ ఇష్టానుసారంగా మలచుకొని నీకు బోధించిన అనేక సార్లు విశ్వాసనబడిన వారు కూడా అందులో చిక్కుకొనిపోయి నిజదేవుని మార్గమును విడిచి తమ హృదయములను లోకానుసారమైన కార్యములకు మార్చివేస్తున్నారు. ఒక దినము నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి కరపత్రం తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి చెప్పిన కార్యములు చూసినట్లయితే, ఒక వ్యక్తి ఎన్నిసార్లు పాపం చేసినాను, ఆ పాపమును మరలా ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగి తన జీవితాన్ని కొనసాగించవచ్చు, అది తప్పే కాదు, తిరిగి తిరిగి చేయటం మనుష్య స్వభావము అని బోధించటం ప్రారంభించారు. ఇలాంటి బోధనలు విన్నప్పుడు నిజముగా ప్రభు మనము పరిశుద్ధులుగా జీవించాలి, మనము దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలని ఆశించి మనకు అనేక కార్యములు నేర్పిస్తుంటే, నువ్వు తప్పు చేసినా పర్లేదు, దేవుని సన్నిధికి క్షమాపణ అడుగు, మరలా అదే కార్యము చేసినా ఎలాంటి తప్పు లేదు అన్న రీతిగా బోధిస్తుంటే నిజముగా నా హృదయం ఎంతో నలిగిపోయింది. వారికి సమాధానం ఇలాంటి కార్యములు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడలేదు. నా ప్రభు పరిశుద్ధుడిగా నీవు ఉండాలని ఆశిస్తున్నానని తన యొక్క ప్రాణమునిచ్చి నన్ను రక్షించినాడు. ఆయన కొరకు పరిశుద్ధ జీవితమును కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. యుగ యుగములు ఆయనతో నివసించే ఆ కృపను కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు అని వారికి చెప్పి పంపించేశాను. నిజముగా ఈ ఉదయకాల సమయమున ఇలాంటి వారు అనేకులు బయలుదేరినారు, దేవుని పేరటనే బయలుదేరినారు. ఇది సరైన మార్గం కాదు, అది సరైన మార్గం కాదని. అలాంటి వారి యొక్క మాటలకు నీవు ఎంత మాత్రము మోసగించబడకుండగా నీ జీవితమును జాగ్రత్తగా కాపాడుకో. అంత్య దినములో ఉన్నవారు అనేకులు నేను ఇలాగ మోసగించి దేవుని యొక్క రాజ్యమునకు నీవు చేరకుండగా నిన్ను వారు దేవునికి దూరము చేస్తాను. మన ప్రభు తాను జీవించిన దినముల్లోనే మత్తయి సువార్తలో చెప్పినాడు, అనేక మంది నా పేరట బయలుదేరి వచ్చి మిమ్మల్ని విశ్వాసములో నుండి తొలగించేదానికి ప్రయత్నిస్తారు.
మీ యొక్క విశ్వాస జీవితం నుండి మిమ్మల్ని వేరు చేసేదానికి ప్రయత్నిస్తారని ప్రభు యేసుక్రీస్తు తాను జీవించిన కాలంలోనే చెప్పి వెళ్ళినాడు. ఈ ఉదయ కాలమున నీవు ఇలాంటి శోధనలకు గురి అవుతున్నావేమో, జాగ్రత్తగా ఉండమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. అదే సమయంలో దేవుని యొక్క వాక్యము నీలో నిలిచి ఉన్నట్లయితే, తన యొక్క వాక్యము నీలో నివసించినట్లయితే, నిన్ను శోధించేవారు ఎలాంటి వారు? వారు లోకస్తుల, వారు శరీర సంబంధుల, ప్రకృతి సంబంధుల అని నువ్వు గ్రహించుకొని వారిని నువ్వు ఎదిరించేదానికి ప్రభు నీకు శక్తినిస్తాడు. వారు లోకానుసారమైన కార్యము, ఈ ప్రకృతి సంబంధమైన కార్యములు నీతో మాట్లాడినప్పుడు ఇది దేవుని యొక్క వాక్యానుసారమైన కార్యము కాదు అని నీవు వారితో మాట్లాడగలవు. నీవు అలాంటి కృపను పొందుకోవాలంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుచున్న కార్యములను జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని యొక్క కార్యములను హృదయంలో భద్రపరచుకో. ఆయన నీతో మాట్లాడిన కార్యము, ఆయన నీకు తెలియపరిచిన కార్యము, ఆయన నేను జాగ్రత్తగా ఉండుము, నీవెలాగూ జీవించాలని ప్రభువు నీకు నేర్పించి వెళ్ళినాడు. ప్రభు తన యొక్క సేవకుల ద్వారా నీకు నేర్పించి వెళ్ళిన కార్యములను నీవు జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా జీవించినట్లయితే నిజముగా నీవు ధన్యురాలుగా ఉంటావు. మన ప్రభు తల్లిదండ్రులకు లోబడమన్నాడు, పరిశుద్ధమైన జీవితమును జీవించమన్నాడు, కంటిని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు, లోకమునకు ఉప్పుగా ఉండమన్నాడు, లోకమునకు వెలుగుగా ఉండమన్నాడు మనల్ని. అలాంటి జీవితంను మనం జీవించాలి, సారవంతమైన జీవితమును జీవించాలి, ఇతరులకు వెలుగిచ్చే జీవితమును జీవించాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నిన్ను ఆ మార్గం నుండి తొలగించే కార్యము ఏవైనా సరే అది అపవాది నుండి వచ్చినదని గ్రహించుకొని నీవు దేవుని సన్నిధిలో నీ జీవితమును యథార్థముగా కాపాడుకుంటూ దేవుని వాక్యానుసారముగా నడవమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన ఈ కొద్ది మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేకులు మమ్మల్ని మోసగించేదానికి బయలుదేరినారు. వారు ప్రకృతి సంబంధిగా ఉన్నారని మేము గ్రహించుకొని నీ వైపు చూస్తూ మా హృదయంలో యథార్థంగా కాపాడుకొని ముందుకు నడిచే కృపను అనుగ్రహించమని, దేవా మా బలహీనతలన్నింటినీ క్షమించి నీ వాక్యంలో మేము ముందుకు వెళ్ళేదానికి మాకు నేర్పించమని, ఈ లోక మాయలకు చిక్కుకొనకుండగా మోసగించబడే వారిగా మేము ఉండకుండగా నీ వాక్యమును నాయన స్థిరపరచుకునేదానికి, మా హృదయంలో భద్రపరచుకునేదానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొట్టినాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.